కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. దైవిక శాపమును గురించి మీకు తప్పకుండా తెలియాలి, స్పష్టంగా అర్థం కావాలి, వివరంగా మీకు తెలియాలి. ఈ మధ్యకాలంలో కొంత వ్యాఖ్యానాలు వింటూ ఉన్నప్పుడు లేదా కొన్ని సినిమా డైలాగులు వింటూ ఉన్నప్పుడు మనుషుల కొరకు రాసుకున్నటువంటి డైలాగులు ఏంటంటే, నేను కొడితే అదోలా ఇదోలా ఉంటుందని వాడు వీడికి చెప్తే కానీ నాకు తెలియదు అని. సరే, మనిషి కోపముతో మరొక మనిషిని కొడితే మహా అయితే చచ్చిపోతాడు అంతే. కానీ దేవుడు నీతి అనే కొరడాతో మనల్ని కొడితే, దేవుడు తన న్యాయము అనే కొరడాతో మనల్ని కొడితే ఆ ప్రతిస్పందన ఎంత భయంకరంగా ఉండబోతుందో మన ఊహకు కూడా అందదు, అంచనాలకు మించి ఉండబోతుంది. అది మనిషి కొట్టడము పెద్ద విషయం కాదు, కానీ మనిషిని దేవుడు తన నీతి న్యాయముల కొరడాలతో కొడితే తట్టుకోలేడు. ఈ రోజున చాలామంది మన భారతదేశ సాంస్కృతిక కార్యక్రమాలకు చొప్పున, వారి ఆచార సాంప్రదాయాల చొప్పున, వారి నమ్మకాల సిద్ధాంతాలను ఆధారం చేసుకుని చిన్నవారు పెద్దవారి కాళ్లకు మొక్కితే, సాష్టాంగపడితే, వాళ్ళ కాళ్లకు నమస్కరిస్తే ఆశీర్వాదము వస్తుంది అని నమ్మి పొరబడి తప్పులు చేస్తున్నారు. మనిషి దేవుడు కాలేడు. కానీ దేవుడు మనిషి అవ్వాలనుకుంటే యెహోవా దేవుడు తనను తాను తగ్గించుకొని మానవ ఆకారంలో అవతారంలో వస్తే ఆయన పేరే యేసుక్రీస్తు. మనిషి దేవునిలో లీనమైపోవాలి. సో దట్ ఈస్ ద బేసిక్ ఇంటెన్షన్. దేవుడు మనిషికి అవకాశం ఇచ్చాడు. ఒరే అబ్బాయిలు, మీరు నరమాతృలు, మీ ఆయుష్కాలము ఇంతే, కొద్దిగా ఉంటుంది. నేనెప్పటికీ నిత్య జీవములో ఆ పైన పరిశుద్ధతలో నివసించే పరిశుద్ధమైన యెహోవా దేవుడను. మీరు నాతో నడిస్తే మీరు కూడా పరిశుద్ధతలోనికి ప్రవేశించేటువంటి ఒక అవకాశాన్ని పొందుకుంటారు. కాబట్టి నా వాక్యమైన ఈ బైబిల్ని చదవండి అని దేవుడు మనిషి కొరకు ఒక ప్రేమ లేఖ రాశాడు. దాని పేరే బైబిల్. మనిషి దేవుని కాళ్లకు మొక్కితే ఆశీర్వాదము రాదండి. మనిషి మరొక మనిషిని ఆశీర్వదించలేడు, ఇంకా చెప్పాలంటే శపించను లేడు. దేవుని ఆశీర్వాదము ఎంతో మహిమ కలది, ప్రభావము కలది, శక్తి కలది. కానీ దేవుని యొక్క కోపము, ఆయన విసిరేటువంటి శాపము ఎంతో బలమైనది, ప్రమాదకరమైనది. మనం తట్టుకోలేమండి. ఆ రోజున లోతు నివసిస్తున్న ప్రాంతమైనటువంటి సొదొమ గొమొర్రాలో స్వలింగ సంపర్కమైనటువంటి హోమోసెక్షువాలిటీ అనేటువంటి కార్యక్రమము, అటువంటి సంస్కృతి చాలా నీచమైనది, దేవుని దృష్టికి హేయమైనది, అనగా దేవుడు అసహించుకునేటువంటి ఒక కార్యము. కాబట్టి ఆ పట్టణాన్ని దేవుడు శపించాడు. బాబెలు గోపురం కట్టుకుందామని వాళ్ళందరూ ప్రయత్నపడుతూ ఉంటే అక్కడ వాళ్ళ భాషలను దేవుడు కన్ఫ్యూజ్ చేశాడు. అటు తర్వాత యెరికో పట్టణము పతనమైపోవడానికి దేవుడు ప్రణాళికను రచించి యెహోవా నాయకత్వంలో, ఆయన సారథ్యంలో ఈ పతన కార్యక్రమాన్ని నడిపించాడు. చూడండి ఏముందో. యెహోషువ గారి గ్రంథము 6వ అధ్యాయంలో 17-18 వచనాలలో ఇలా ఉన్నది. యెరికో అనే ఈ పట్టణమును, దీనిలో ఉన్నది యావత్తును, అంటే సమస్తమును, మొత్తాన్ని అంతటిని యెహోవా దేవుని వలన శపించబడెను. ఇక్కడ శపించింది దేవుడే, మనిషి కాదు. గుర్తుపెట్టుకోవాలి. మనిషి మరొక మనిషిని ఆశీర్వదించను లేడు, శపించను లేడు, ఒక శాపము నుండి విడుదల పొందేలాగా కూడా చేయలేడు. కానీ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనము ఎన్ని రకాలుగా ప్రయత్నపడవచ్చో ఒక సంఘ కాపరి, ఒక సువార్తికుడు, ఒక ప్రసంగి భక్తులకు వివరించి చెప్పవచ్చు. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు, ఇశ్రాయేలీయులారా, మీరు శపించబడినటువంటి దానిలో, ఆ యావత్తులో కొంచెమైనను,
ఒక చిన్న బంగారు ఉపకరణమునైనను చిన్న గోల్డ్ రింగ్ అయినను మీరు తీసుకుంటే మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు వారి యొక్క సమాజమునకు శాపమును తెప్పించి ఆ ఇశ్రాయేలీయుల జనాంగం అందరికీ కూడా విపరీతమైన బాధ కలిగ చేయుదురు కనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు. కానీ ఈ యెహోవా దేవుడే ఐగుప్తు ప్రాంతము నుండి బయలుదేరి సీనాయి అరణ్యం వైపునకు వెళ్తున్నటువంటి ఇశ్రాయేలీలకు ఐగుప్తీయుల నుండి బంగారాన్ని ఇప్పించాడు. మీరు ఇన్నాళ్ళు కూడా వందల సంవత్సరాలు బానిసలుగా కాని దేశంలో బ్రతికి మీరు ఉడిగం చేశారు కదా. మీకు రావలసిన దానిని, పనివాడు జీతమునకు పాత్రుడు కదా, మీరు పని చేశారు కానీ మీకు జీతము రాలేదు. మీకు రావలసిన ప్రతి రూపాయిని లెక్కగట్టి నేను దానికి సమానమైన విలువ డబ్బుల రూపంలో కాదు కానీ నగల రూపంలో, ఆభరణాల రూపంలో మీరు చేసిన దానికంటే ఎక్కువే, ఇంక్రిమెంట్స్ అంటారు, అరేర్స్ అంటారు, టీఏ అంటారు, డిఏ అంటారు కదా, వాటన్నిటిని కలుపుకుని మరి మీకు నేను ఇప్పిస్తాను అని ఆ రోజున బంగారు ఆభరణాలు ఉన్న బంగారాన్ని అంతా కూడా దోచుకోనిచ్చిన దేవుడు అక్కడ ఓకే అన్నాడు. కానీ యెరికో పట్టణమే శపించబడింది కాబట్టి, దానిలో ఉన్న యావత్తు కూడా శపించబడింది కాబట్టి ఈ బంగారు ఉపకరణాలని దేన్ని కూడా, అది ఇత్తడిదైనా, ఇనుముదైనా, బంగారపుదైనా, వజ్రాలతో చేసినదైనా మీరు వాడకూడదు అని చెప్పాడు. ఒకసారి మనం నిర్గమకాండంలోకి వెళ్దామండి. 12వ అధ్యాయము 35-36లో ఇశ్రాయేలీయులు మోషే గారి మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, విలువైన వస్త్రములను అడిగి తీసుకున్నారు. దొంగతనం చేయాల, గుర్తుపెట్టుకోవాలి. యెహోవా ఇశ్రాయేలు ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగచేసెను, దయ కలుగచేశాడు, జాలి కలుగచేశాడు. కాబట్టి ఐగుప్తు వారు ఇశ్రాయేలు వారికి కావలసిన వాటన్నిటినీ ఇచ్చివేశారు. స్వచ్ఛందంగా, వాలంటరీ గివింగ్ అన్నమాట. ఆ విధముగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులను దోచుకొన్నారు. వాస్తవానికి ఇశ్రాయేలీయుల యొక్క కష్టాన్ని ఐగుప్తీయులు దోచుకున్నారు కాబట్టి వారు దోచుకున్న సమస్తాన్ని ఆభరణాల రూపంలో వారికి జీతముగా చెల్లించబడింది. దేవుడి చేసిన ఏర్పాటండి. ఏదో ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, వెన్ గాడ్ క్లోజెస్ వన్ డోర్ హీ ఓపెన్స్ ది అదర్ అని. ఇది బైబిల్లో ఎక్కడా కనపడేటువంటి స్క్రిప్చర్ కాదు, కానీ ఒక క్రైస్తవుడు రాసిన మాట, ఒక విశ్వాసి రాసినటువంటి ఒక లైన్ అది. అంటే దేవుడు నీకు ఇక్కడ ఉద్యోగం పోయేలాగా చేస్తే దీనికంటే బెటర్ ఉద్యోగం, దీనికంటే బెటర్ కంపెనీలో, దీనికంటే బెటర్ పరిస్థితులలో, ఇక్కడున్న మనుషుల కంటే మంచి, ఇంకా మంచి మనుషుల మధ్యన నువ్వు పనిచేసే విషయమై నీకు అవకాశం ఇస్తాడు అని ఒక నమ్మకం. ఇక్కడ కాకపోతే మరొక దగ్గర. సో దెర్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్ ఆల్ ద టైమ్ ఇన్ యువర్ లైఫ్. అందుకని ఆయన అంటాడు, వెన్ గాడ్ క్లోజెస్ వన్ డోర్ హీ ఓపెన్స్ ది అదర్. కానీ అవకాశం అనేది ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు దేవుడు నీకు. ఇక్కడ అన్యుల వస్తువులను, యెరికో పట్టణము శపించబడినది కాబట్టి అందులో ఉన్న యావత్తును మీరు దోచుకోవాలి, కానీ మీరు వాడుకోకూడదు. మీరు దోచుకోవచ్చు కానీ దాచుకోకూడదు. అన్యుల వస్తువులను దేవుని ప్రజ వాడితే, వారి కొరకు, వారి నిమిత్తమై, వారి అవసరాల కొరకు వాడితే అది వారికి శాపము. కానీ అదే శపించబడినటువంటి పట్టణములో నుంచి దోచుకొనబడిన, తేబడినటువంటి అన్యుల యొక్క వస్తువులను దేవుని ఖజానాలోనికి, గాడ్స్ ట్రెజరీలోనికి తీసుకొని వస్తే ఆ తీసుకుని వచ్చిన ప్రజలకు అది ఒక ఆశీర్వాదము. శపించబడిన పట్టణంలోని వస్తువులను, అన్యుల వస్తువులను దేవుని ప్రజ వాడితే వారికి శాపము. ఆ ఉపకరణములను తీసుకుని వచ్చి దేవుని ఖజానాలోనికి తీసుకొచ్చి పెడితే అది వారికి ఆశీర్వాదము. కానీ ఐగుప్తులో అలాంటి పరిస్థితి లేదు.
ఐగుప్తు నుండి ఖాళీ చేసి వెళ్ళిపోతున్నప్పుడు ఆ బంగారాన్ని వారికే ఇప్పించాడు, మీరే వాడుకోండి, మీరే ధరించుకోండి అని అన్నాడు. కానీ ఇది నాకు ప్రతిష్ఠితముగా మీరు ఇవ్వవలను, అప్పగించవలను అని ఆ రోజు అనలేదు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, శపించబడిన పట్టణంలోని ఉపకరణములను దేవుని ఖజానాలోనికి తీసుకుని వచ్చినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత ఎంత అపరిశుద్ధంగా వాడినటువంటి అన్నిళ్లను ఆచరించడానికి అన్య మతస్థులు ఆచరించినటువంటి ధర్మము చొప్పున వారు ఆ ఉపకరణములను అన్య దేవతలకు వాడినా సరే, ఆ అపరిశుద్ధమైన దేవతలకు వాడబడిన ఉపకరణములు పరిశుద్ధుడైన దేవుని ఖజానాలకు తీసుకుని వచ్చినప్పుడు ఆ దేవుని యొక్క పరిశుద్ధత ఈ అపరిశుద్ధమైన వాటిని కూడా పరిశుద్ధపరచగలదు అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. అంటే దేవుని ఉపకరణములను అన్యులు వాడితే వారికి శ్రమ, వారు వాడకూడదు. మీకు మరొక సందర్భాన్ని చూపిస్తాను చూడండి. అంటే అన్యులు దేవుని యొక్క ఉపకరణములను ఆయన ఆలయములో ఆయనను ఆరాధించడానికి ఉపయోగించబడే ఉపకరణములను అన్యులు వాడితే వారికి భయంకరమైన శ్రమ. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను బైబిల్లోనే. దానియేలు గారి గ్రంథము 5వ అధ్యాయంలో 31 వచనాలు ఉన్నాయండి. అయితే నేను మీకు ప్రాముఖ్యమైనవి, ఇక్కడ అవసరమైనవి మాత్రమే చదివి వినిపిస్తాను. ఒక సందర్భం అన్నమాట. ఇప్పుడు నెబుకద్నెజర్ అని ఒక ఆయన ఉన్నాడు కదా. ఈ నెబుకద్నెజర్కు ఒక మనవడు ఉన్నాడు. ఆ మనవడైనటువంటి వ్యక్తి ఒకడున్నాడు. ఆ వ్యక్తి పేరే బెల్షస్సరు. చూడండి, రాజగు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించాడు. ఈ బెల్షస్సరు స్వయాన మనవడే, నెబుకద్నెజరు యొక్క కొడుకు యొక్క కుమారుడు. మరి 1000 మందికి మంచి ఫీస్ట్ గెట్ టుగెదర్ లాగా పెట్టుకుని ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము తాగుతూ ఉన్నప్పుడు, ద్రాక్షరసము తాగుతూ ఉండగా తానును తన అధిపతులను రాణులను ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి తాగినట్లు తన తండ్రి యొక్క నెబుకద్నెజరు, ఇక్కడ తండ్రి అంటే తాత ని కూడా తండ్రి అని సంబోధిస్తారండి. ఇది హీబ్రూ భాషలో వారి ఆచార సాంప్రదాయములలో కల్దీయులలో ఉన్నటువంటి ఒక ఆచారం. యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రములను, ఆలయములో నుండి తెచ్చిన దేవునిని ఆరాధించడానికి ఉపయోగించబడేటువంటి బంగారు ఉపకరణములను తెప్పించి వాటిలో ద్రాక్షరసము పోసి అందరూ తాగేశారండి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను, అన్య దేవతలను స్తుతించుచు వాటి ఎదుట సాగిలపడుతూ ద్రాక్షారసము తాగి మత్తులైపోతూ ఉండగా ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్లు కనపడెను. రాజగు బెల్షస్సరుకు మానవ హస్తము గోడ మీద రాస్తున్నట్టుగా కనపడింది. అతని ముఖము వెంటనే వికారమైపోయింది, రూపురేఖలు మారిపోయినాయి. వాము ఏంటిది ఇటు జరుగుతుందని చెప్పని భయపడినాడు. దాని భావమును, ఆ హస్తము అక్కడికి వచ్చి గోడ మీద రాసినటువంటి ఆ వాక్యముల యొక్క అర్థాన్ని చెప్పించుకోవడానికి దానియేలుని పిలిపించాడు. వ్రాయబడిన శాసనం ఏదనగా మెనే టెకేల్ ఫార్సీన్, ఈ వాక్య భావం ఏదనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దానిని ముగించాడు. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాచులో తూచగా నీవు తక్కువగా కనపడ్డావు. ఫెరేన్ అనగా నీ రాజ్యము నీ యుద్ధ నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడుతుంది. ఆ రాత్రి అందే కల్దీల రాజు బెల్షస్సరు హతుడైపోయాడు, చచ్చిపోయాడు. కాబట్టి దేవుని ఉపకరణములను అన్యులు వాడితే వారికి శ్రమ. అన్యుల దగ్గర దోచుకోబడినటువంటి వస్తువులను దేవుని ప్రజ వాడినా కూడా వారికి శ్రమ. ఇవన్నీ కూడా దేవుడు పెట్టినటువంటి నిబంధనలు. మనము తూచా తప్పకుండా, తూచా అంటే తుమ్మినా చచ్చినా ఏది ఏమైనా 600 పండ్లు కాయలైన పూలు, పండ్లైన పండ్లు పూలైన ఏది ఏమైనా సరే ఆయన చెప్పిందే చేయాలి అని అర్థం. ఇక్కడ శపించబడిన యెరికో పట్టణంలోని వాటిని ఇశ్రాయేలీలు పొరపాటును కూడా తీసుకోకూడదు. ఈ వాక్య భాగాన్ని బట్టి తీసుకోకూడదు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పేశాడు. అంటే దేవుడు చెయ్యవద్దన్న వాటిని మనము చేస్తే మనకు శ్రమ, దేవుడు చెయ్యమన్నవి చెయ్యకపోతే కూడా శ్రమే.
ఇది మనం గమనించాలి. కాబట్టి దైవిక శాపము ఎంతో ప్రమాదకరమైనది, భయంకరమైనది, భీకరమైనది. ఆ శాపమును మనము పొరపాటున కూడా తెచ్చుకోకూడదు. చేజేతులారా స్వయం కృతాపరాధముగా మనం దైవిక శాపమునకు గురి కాకూడదు. ఆశీర్వాదమును పొందుకోవడానికే మనం ప్రయత్నపడాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రమును మనము ఆచరించడానికి ఇష్టపడినచో ఆశీర్వాదము వచ్చును, లేకుంటే అది ఆగిపోవును. చిన్న ప్రార్థన కొరకే తల్లిలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. దీనములమైన మేము, వట్టి వారమైన మేము, అపరిశుద్ధతలో నివసించిన వారమైన మేము, మా పాపములను కడుగుకునే నిమిత్తమై నీవు మాకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని వాడుకొని వాక్యము అనే ఉదక స్నానములో మేము మునిగి తేలి పాపము నుండి విడుదల పొందిన వారమై ఆశీర్వాదానికి బద్దులమై ఉండటానికి ఇష్టపడుతూ ఉంటున్నాం ప్రభు. మీ వాక్యంతో మాతో మాట్లాడండి, మమ్మల్ని స్వస్థపరచండి, మమ్మలను వెలుగు మార్గంలోనికి నడిపించండి అని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.